మెంటల్ మ్యాచ్. మెంటల్ అంటే మెంటల్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూసినోళ్ళకి ఈరోజు వచ్చిన ఫీలింగ్ అది. టీ20 క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాచెస్ ప్రొడ్యూస్ చేసిన సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్‌కి హ్యాట్స్ ఆఫ్. చేజింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కి లాస్ట్ ఓవర్‌లో కావాల్సింది 13 రన్స్. కానీ ఉంది ఒక వికెట్ మాత్రమే. అప్పుడు క్రీజ్‌లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ నూర్ అహ్మద్ అండ్ ఫజల్ హక్ ఫరూకీ. ఆ టైంలో లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చింది కగిసో రబాడా, వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ టీమ్. మరి ఫస్ట్ బాల్కే నూర్ అహ్మద్ కవర్స్లో క్యాచ్ ఇచ్చాడు, కానీ తీరా సీన్ కట్ చేస్తే అది నో బాల్. మరి నెక్స్ట్ వచ్చిన ఫ్రీ హిట్ బాల్ని నూర్ అహ్మద్ అదిరిపోయి 6 కొట్టాడు. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. ఆ నెక్స్ట్ బాల్ మళ్ళీ రబాడా ఓవర్ స్టెప్ చేసి మళ్ళీ నో బాల్ వేశాడు. ఆ సిచ్యువేషన్లో ఆఫ్ఘనిస్తాన్కి కావాల్సింది 3 బాల్స్లో 2 రన్స్. అప్కమింగ్ ఏమో ఫ్రీ హిట్ బాల్. కానీ ఆ బాల్కి 2 రన్స్ పరిగెత్తే క్రమంలో ఫజల్ హక్ ఫరూకీ రన్అట్ అయిపోయాడు. ఇక అక్కడ మొదలైంది సూపర్ ఓవర్స్ డ్రామా. ఫస్ట్ సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బ్యాటింగ్ చేయడానికి వచ్చింది అజ్మతుల్లా ఉమర్జాయ్ అండ్ రహమానుల్లా గుర్బాజ్. మరి బౌలర్ ఏమో ఎంగిడి. ఉమర్జాయ్ అదరగొట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ సూపర్ ఓవర్లో 17 రన్స్ చేసింది. 18 రన్స్ టార్గెట్ని చేజ్ చేయడం కోసం సౌత్ ఆఫ్రికా డెవాల్డ్ బ్రెవిస్ అండ్ డేవిడ్ మిల్లర్ను పంపించింది. సెకండ్ బాల్ని కళ్ళు చెదిరే 6 కొట్టిన బ్రెవిస్ థర్డ్ బాల్కి అవుట్ అవడంతో అప్పుడు వచ్చాడు గ్రీజులోకి స్టబ్స్. వచ్చి రావడంతోనే స్టబ్స్ 4 కొట్టాడు. ఇక ఆ ఓవర్ లాస్ట్ బాల్కి 6 కొట్టాడు చూడండి, మైండ్ బ్లోయింగ్ అంతే. ఆ దెబ్బకి ఇద్దరు స్కోర్స్ ఈక్వల్ అవడంతో మళ్ళీ సూపర్ ఓవర్. ఇక సెకండ్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసింది స్టబ్స్ అండ్ డేవిడ్ మిల్లర్. బౌలర్ అజ్మతుల్లా ఉమర్జాయ్. ఉమర్జాయ్ బౌలింగ్లో స్టబ్స్ అండ్ మిల్లర్ చితక్కొట్టేయడంతో సౌత్ ఆఫ్రికా ఏకంగా 23 రన్స్ చేసింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఫేస్ చూస్తే ఉమర్జాయ్కి బౌలింగ్ ఇచ్చి తప్పు చేశానా అన్నట్టు పెట్టాడు. ఆ 24 రన్స్ టార్గెట్ని చేజ్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది అజ్మతుల్లా ఉమర్జాయ్ అండ్ మహమ్మద్ నబీ. బౌలర్ ఏమో కేశవ్ మహారాజ్. ఇక ఫస్ట్ బాలే స్లాట్లో పడిన నబీ మిస్ చేశాడు. ఇక సెకండ్ బాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇక అప్పటికి ఆఫ్ఘనిస్తాన్కి 4 బాల్స్లో 24 రన్స్ కావాలి, అంటే 4 సిక్స్లు కొట్టాలి. ప్రాక్టికల్గా అంటే 99.9% అది ఇంపాసిబుల్. ఇక అప్పుడు క్రీజులోకి వచ్చాడు రహమానుల్లా గుర్బాజ్. థర్డ్ బాల్ 6, ఫోర్త్ బాల్ 6, ఫిఫ్త్ బాల్ కూడా 6. మెంటల్ వచ్చే బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్కి లాస్ట్ బాల్కి 6 రన్స్ కావాలి. ప్రెషర్ చూసే ఆడియన్స్కి అంత ప్రెషర్ ఉంటే ఆడే ప్లేయర్స్కి ఏ రేంజ్లో ఉంటుంది ప్రెషర్. అలాంటి ప్రెషర్లో కేశవ్ మహారాజ్ ఫిఫ్త్ బాల్ వైడ్ వేసాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్కి లాస్ట్ బాల్కి 5 రన్స్ కావాలి. 6 కొడితే విన్, 4 కొడితే మళ్ళీ ఇంకో సూపర్ ఓవర్. ఆ బాల్కి గుర్బాజ్ మిడ్ ఆఫ్ మీదగా షాట్ కొట్టాడు, కానీ బాల్ మాత్రం డైరెక్ట్గా వెళ్ళి మిల్లర్ చేతిలో పడింది. ఇక అంతే, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్. కానీ ఆ ఓవర్లో గుర్బాజ్ కొట్టిన షాట్స్ మాత్రం వావ్. సౌత్ ఆఫ్రికన్ టీంకి ఐసీసీ ఈవెంట్స్లో ఎప్పుడు లక్క కలిసి రాదంటారు. ఈసారి కూడా మొదట్లో కలిసి రాకపోయినా తర్వాత కలిసి వచ్చింది. ఈ మ్యాచ్లో ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ విచిత్రంగా అనిపించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్స్కి చేసింది 187 రన్స్. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నూర్ అహ్మద్ 3 ఓవర్స్ వేసి ఏకంగా 35 రన్స్ ఇచ్చాడు. కానీ చేజింగ్లో అదే నూర్ అహ్మద్ ఏకంగా 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ని సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లాడు. ఇక ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ కూడా 42 బాల్స్లో ఏకంగా 84 రన్స్ చేసి ఆఫ్ఘాన్ బ్యాటింగ్ హీరో అయిపోయాడు. ఇక ఫస్ట్ సూపర్ ఓవర్లో అజ్మతుల్లా ఉమర్జాయ్ 2 4లు ఒక 6 కొట్టి కేక అనిపించాడు. అదే ఉమర్జాయ్ సెకండ్ సూపర్ ఓవర్లో ఆల్మోస్ట్ ఒక రకమైన చెత్త బౌలింగ్ వేసి సౌత్ ఆఫ్రికాకి ఏకంగా 23 రన్స్ ఇచ్చాడు. సెకండ్ సూపర్ ఓవర్లో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అని చెప్పి మహమ్మద్ నబీని ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్కి పంపిస్తే నబీ మాత్రం ఫస్ట్ బాల్ స్కోర్ ఏమీ చేయలేకపోయాడు, సెకండ్ బాల్ అవుట్ అయిపోయాడు. అసలు నబీ రాకుండా గుర్బాజా బ్యాటింగ్కి వచ్చి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ స్టోరీ వేరేలా ఉండేదేమో. ఆఫ్ఘనిస్తాన్ చేజింగ్లో రహమానుల్లా గుర్బాజ్ 200 స్ట్రైక్ రేట్తో 84 రన్స్ చేశాడు. ఇక అదే ఊపుతో సెకండ్ సూపర్ ఓవర్లో వరుసగా 3 సిక్స్లు కొట్టి అసలు ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని ఆల్మోస్ట్ పాసిబుల్ చేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ టీంని గెలిపించలేకపోయాడు, తాను ఓడిపోయాడు. క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాచెస్గా నిలిచే ఈ మ్యాచ్ మనకి మాత్రం ఒక లైఫ్ లెసన్ లాంటిది.
బౌలింగ్లో చెత్త పెర్ఫార్మెన్స్ చేసిన నూర్ అహ్మద్ బ్యాటింగ్లో మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే లైఫ్లో మనం కొన్ని ఛాన్సెస్ మిస్ చేసుకున్నంత మాత్రాన మనం ఫెయిల్ అయినట్టు కాదు. కొంత టైం తర్వాత లైఫ్ మనకి మరో ఛాన్స్ ఇస్తుంది అని నూర్ అహ్మద్ ప్రూవ్ చేశాడు. ఇక ఫస్ట్ సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ తరపున ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిన అజ్మతుల్లా ఉమర్జాయ్ సెకండ్ సూపర్ ఓవర్లో తన బౌలింగ్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ పెర్ఫార్మెన్స్ చేశాడు. అంటే జీవితంలో మనం ఏదో సాధించేశాము, ఇక మనకు తిరుగులేదు అని అనుకునే లోపే కష్టాలు కూడా మనల్ని పలకరిస్తాయి అని ఉమర్జాయ్ నిరూపించాడు. ఇక మహమ్మద్ నబీ మనకి నేర్పించింది ఏంటంటే లైఫ్లో మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అవసరమైనప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడకపోతే మనం ఫెయిల్యూర్ అయినట్టే. ఇక రహమానుల్లా గుర్బాజ్ ఇన్నింగ్స్ మనకి నేర్పించింది ఏంటంటే లైఫ్లో మనం 100% ఎఫర్ట్స్ పెట్టినా సరే మనకి లక్ తోడుగా లేనప్పుడు మనం ఫెయిల్యూర్గానే మిగులుతాం. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మ్యాచ్ని టీవీలో చూసారో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ నచ్చినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ నేమ్ గల్లీ క్రికెట్ విత్ గోపి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.